ఇప్పుడు చూసిన తోటలో మేము దారం వస్తుంటే చూసాము, అన్ని ఇట్లా గుబ్బ వచ్చి అన్ని ముడిసపోయినాయి. కానీ ఎవరైనా చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నీట్ గా. ఇంత ఎక్కడన్నా నల్లి గానీ అన్న గుబ్బ గానీ అట్లాంటిది ఏం లేదు, బాగుంది. విత్తనం అయితే బాగుందండి. మీరు చూసిన కంపెనీకి దీనికి బెస్ట్ ఆప్షన్ ఏది ఇస్తారు? పర్వాలేదు, దీనికైతే నేను 99% వేయచ్చండి. దీనికి బాగుంది, చాలా పెట్టే ఆలోచన కూడా బాగుంది. అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ అయితే కూడా ఇట్లుందంటే బాగున్నట్టు. అంటే మనకి ఈ విధంగా ఉంటే ఏదంటే రైతుకు మార్కెట్కి వెళ్ళినా కూడా సైజ్ అనేది ఒక విధంగా ఉంటుంది కాబట్టి రేట్ అనేది ధర ఒక 500 వ్యత్యాసంతో పోయేటువంటి అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఇలాంటి విత్తనాలు వెతుకుని పెట్టడం చేయాలి. ఎక్కడ చూసినా కూడా నీకు పచ్చికాయ కూడా పాటు పండుగ ఒకే సైజ్ ఉందండి. ఈ విధంగా ఉంది. కొన్ని కాయలు కొన్ని సీడ్ ఏంటంటే ఫస్ట్ క్రాప్ లో వచ్చే సీడ్ అనేది సైజ్ ఓ విధంగా ఉంటది, సెకండ్ స్టెప్ లో వచ్చే సైజ్ ఓ విధంగా ఉంటది, ఈ థర్డ్ కొసకొచ్చిన థర్డ్ స్టెప్ కూడా ఓ విధంగా ఉంటది కదా. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కూడా నీకు మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి విత్తనాల వల్ల రైతు మాత్రం నష్టపోడండి. అదే విధంగా తాలుగాయ సమస్య కూడా ఎప్పటి ఇక్కడ లేదు. రైతు ఏమన్నా అంటే మనకు ఆల్రెడీ కాయ పండింది నేను ఏరుకుంటున్నాను, కానీ మళ్ళీ థర్డ్ స్టెప్ లో పచ్చికాయ బాగా పైన వచ్చే కాయలు మాత్రం ఎక్సలెంట్ స్టెప్ అయితే వస్తా ఉందన్నమాట. కొన వరకు కూడా పూత అయితే చూడొచ్చు, పిండి అయితే చూడొచ్చు అనమాట. దీనికి ఎలాంటి నల్లి గానీ ఏమైతే లేదనమాట. దీని చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, సైజ్ కూడా బాగుంది, నాణ్యత కూడా బాగున్నదండి. తాలు గీలు మచ్చ గిచ్చ ఏమి లేకుండా చాలా మంచిగా ఉందండి. ఇది ఈ టైం ఇట్లుందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నీకు 25 క్వింటాలు 30 క్వింటాల కానీ 30 పైన పడినట్లు లెక్క. ఇది చుట్టూ ఒక విధానం, క్రాప్ ఒక విధానం పొజిషన్ అట్లుంది ఈ టైంలో. నల్లి అటాక్ అనేది మన ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. సో ఈ తోటకైతే ఏం కనబడుతుంది అంటే దీని రావడం కూడా నల్లి తక్కువ వచ్చింది. అంటే ఈ సీడ్ కే తక్కువ వచ్చింది, చాలా వరకు నల్లి తక్కువ వచ్చింది. దగ్గర కాపు కణుపు దగ్గర ఉన్నాయి, చిట్టాకు బాగుంది, వెడల్పోయిన గూరు వచ్చే గుణం బాగుంది. చాలా తోట అమోఘం, అద్భుతం అండి. నేను ఎక్కడ చూడలే ఇట్లాంటి ఫీల్డ్, నేను ఎక్కడ చూడలే. ఎప్పుడో నవంబర్ లో డిసెంబర్ లో ఉండేదానికంటే కూడా ఈ టైంలో ఉండటం చాలా గొప్పది. అయితే మీరు ఫస్ట్ కటింగ్ తెంపినా అంటున్నారు కదా, 1 ఎకరం బిట్ల ఎంత వెళ్ళింది ఫస్ట్ కటింగ్ కు? 7 ఎకరాలు 7 క్వింటాల్ 7 క్వింటాల్ అయింది. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో కాయగిన కనబడుతుంది కదా. ఇంకో కటింగ్ ఎంత వెళ్ళొచ్చు? ఇంకోసారి రెండోసారి 15 వస్తుంది అనుకుంటున్నా. అంటే రెండోసారి ఇంకా ఎక్కువ వస్తుంది. మూడోసారి మళ్ళీ 7 వస్తుంది. మళ్ళీ 7 వస్తుంది. అంటే 7 14 + 10 సాధారణంగా 30 పైన వస్తుంది. ఎకరానికి 30. అంటే ప్రస్తుతం సిచువేషన్ ఎకరానికి 30 అంటే కూడా చాలా గ్రేట్ అనమాట. 45 రోజుల మొక్కలు నాటిన తర్వాత చెట్లు గుబురుగా వెడల్పుగా మంచిగా రావడం జరిగింది. ఏ మందు వచ్చినా గానీ కరెక్ట్ గా పనిచేయడం జరుగుతుంది. వేద డబ్బులు దగ్గర పువ్వులు దగ్గర కాపు రావడం జరుగుతుంది. కాయ కూడా పొడుగున్నది, బాగా మంచిగా ఉన్నది.